రామప్ప టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జయశంకర్ జిల్లాలోని నైన్పాక గ్రామంలో మనం ఉన్నాము. ఈ నైన్పాక గ్రామంలో మనం ఇక్కడ ప్రజాప్రతినిధులతో ఒకసారి మాట్లాడదాం. ఆ ప్రజాప్రతినిధులలో భాగంగా గూట్ల తిరుపతి గారితో మన రామప్ప టీవీ పలకరింపు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అన్నగారు నమస్కారం. నమస్తే. మేము రామప్ప టీవీ అన్న. జనరల్గా ఇక్కడ రాజకీయ వ్యవస్థ తెలుసుకునే ముందు అసలు మీ గురించి కొంచెం ఒక 2 మాటల్లో ఇంట్రడక్షన్ ఇవ్వగలరన్న? నా పేరు గూట్ల తిరుపతి. నేను చిట్యాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంటు. గతంలో నైన్పాక గ్రామంలో కూడా సర్పంచ్గా చేయడం జరిగింది. ఇప్పుడు గత 4.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఇక్కడ చిట్యాల మండలంలో కొనసాగుతూ ఉన్నాను. ఇక్కడ చిట్యాల మండలంలోనే మన కాంగ్రెస్ తరపున మండల ప్రెసిడెంట్గా అన్నగారు వ్యవహరిస్తున్నారు. సో అన్నగారికి మండలంలో జరిగేటువంటి ప్రజల పడుతున్నటువంటి కష్టాలు, అంటే అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ ఏదైనా కానీ అన్నగారికి బాగా ఐడియా ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ మనం ఇక్కడ ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నగారు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ప్రజలు అనేక సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకటనేది కాదు, గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి సమస్య మీద, భూముల మీద కానీ, లేకపోతే కుటుంబ అవసరాలే కానీ, కుటుంబ అవసరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా పెన్షన్ కావాలన్నా, ప్రతి సమస్య మీద ఎలాంటి చిన్న సమస్య అయినా కూడా ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉన్నది. గత 9.5 సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు. ఒక రేషన్ కార్డు కోసం కుటుంబంలో 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఈ భూముల పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు కోసం కానీ అనేక సమస్యల మీద ఎవరైనా పట్టా కానీ, వారసత్వ భూములు కూడా పట్టా కానీ పరిస్థితిలో ఉన్నారు. అధికారుల దగ్గర పోతే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారుల దగ్గర పోతే లీడరు ఫైరౌక్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీ లీడర్ ఫైరౌక్ చేస్తేనే పట్టాలు చేసే పరిస్థితిలో ఉన్నది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడి, ఆ ఇబ్బందుల నుంచి గత నెలల్లోనే ఒక ప్రజా పాలనకు దిశగా ప్రజలందరూ నాంది పలికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జాక్ట్ అండి. నేను ఇదివరకు వేరే గ్రామంలో వెళ్తే కూడా వాళ్ళు కూడా ఈ విధంగానే స్పందించారు. అంటే గత పాలకులు చేసినటువంటి వైఫల్యం, వారు చేసిన నిర్లక్ష్యం, ప్రజల నిర్లక్ష్యం వలన ఇప్పుడు వాళ్ళు గద్దె దిగడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే వైఫల్యాలు చూశారో ఆ వైఫల్యాలను మరి పూడుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో, రైతులకు పత్తి విత్తనాలే కానీ, ప్రతి ఒక్క ఎరువులే కానీ, పత్తి విత్తనాలే కానీ 2500 నుంచి 750 తీసుకొచ్చిన ఘనత రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పేదవారికి రేషన్ కార్డు ఇచ్చింది ప్రభుత్వమే. పెన్షన్దారులను గుర్తించి అత్యధికంగా తెలంగాణలో పెన్షన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకే కోసమే పనిచేస్తుందని నేను చెప్పదలుచుకున్నా. అదే దిశగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తుంది. ప్రజా పాలనని మా రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. నిత్యం ప్రజలను కలుసుకుంటూ ముఖ్యమంత్రి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు మామూలు వ్యక్తులను కానీ, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలిసిన దాఖలా లేవు. కానీ మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిత్యం వేల మందిని, వందల మందిని కలుస్తూ ఉండడం అంటే ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. అంతే, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు ఓకే, ఇది రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలపైన మీరు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మరి మీరు ఉండేది ఎక్కడండి అసలు? నైన్పాక గ్రామంలో ఉంటాం. మాది చిట్యాల మండలం. నైన్పాక గ్రామం. ఓకే, మనం నైన్పాక గ్రామం తీసుకున్నట్లయితే ఈ నైన్పాక గ్రామంలో ఇప్పుడు ఎలా ఉంది ఆర్థిక స్థితిగతులు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఎలా ఉందండి? మా గ్రామంలో ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నాయి. అనేక భూ సమస్యలు అంటే మా పక్క మా శివారుని ఆనుకొని వరకులపల్లె, కుమారపల్లె ఉన్నది. మా దగ్గర యాదవులు ఉంటారు.
అక్కడ నుంచి కూడా అనేక కులాలు ఉన్నాయి. కుమ్మరి వాళ్ళు ఉన్నారు, శాల వాళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, వర్కోలపల్లి, కుమ్మరిపల్లె కూడా. గత 60, 70 సంవత్సరాల నుంచి కూడా భూములు చేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నారు. 60, 70 సంవత్సరాల నుంచి చేసుకునే భూములు కూడా ఈరోజు గత 10 సంవత్సరాలు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చిండు. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూయేషన్ పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చి, అది పట్టా కాలంలో నుంచి తొలగించి ఈరోజు గట్టు పోరంబోకు చేసి, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి కనీసం రైతు బంధు గాని, రైతు బీమా గాని ఎలాంటి అవకాశం లేకుండా చేసిర్రు రైతులందరికి కూడా. మరి ఎందుకు చేసిర్రు అనంటే, కొంతమంది వాళ్ళకి అవకాశంగా వాళ్ళకి ఓటేసినోళ్ళకు కొంతమందికున్నాయి, కొంతమందికి లేవు. మరి అదే విధంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా పట్టా ఇయ్యలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికి కూడా పట్టాలు ఇవ్వడం కోసం వాళ్ళు ఏ విధంగాన మోకం మీద ఉన్నారో, ఆ మోకం మీద వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా పట్టాలిచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తది. అదే విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గత 10 సంవత్సరాల్లో భయభ్రాంతులకు గురిచేసి బయటి వ్యక్తులు 1,00,000కు, 50,000కు రైతులను మభ్యపెట్టి మీకు కావు భూములు, పట్టాలు కావని కొంతమంది దళారులు ఈ వ్యవస్థను చేసి కనీసం కొన్ని వందల ఎకరాలను అక్కడ ఖరీదు చేసి రైతులను పక్కదారి పట్టించడం జరిగింది. ఇక్కడ మేము విన్నదాని ప్రకారం ఇక్కడ గొర్రె సాగర్ అని ఒక జడ్పీటీసీ గారు, అంటే ఐలయ్య గారు అని చెప్పి సర్పంచి, ఇట్లా మరి వాళ్ళు ప్రజల సమస్యలను ఎలా ఎలా పట్టించుకోలేదా? గొర్రె సాగర్ అయినా, లేకపోతే సర్పంచ్ అయినా, ఇంకెవరైనా టీఆర్ఎస్ వ్యవస్థలో, టీఆర్ఎస్ పాలనలో నడిచిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా. ఒకే తాను ముక్కలు. ఒకరు మంచి, ఒకరు చెడు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వమే వైఫల్యం చెందినప్పుడు ఈ సాగర్ అయితేనేంది, జడ్పీటీసీ అయితేనేంది, సర్పంచ్ అయితేనేంది, ఎవరైతేనేంది, ఒక ప్రభుత్వమే విఫలమైనప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వం కింద ఉండే వ్యక్తులే కదా! యెస్. వీళ్ళందరూ వైఫల్యం చెందినట్టే కదా! వీళ్ళని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు నా దృష్టిలో అయితే. ఓకే. ఓకే. అంటే ఒక విలేజ్ విషయానికొస్తే నేను అలా మాట్లాడడం జరిగిందండి. అయితే ఇప్పుడు మరి రానున్న రోజుల్లో ఇప్పుడు వచ్చే నెలలో గాని, ఇంకా ఇంకో 2 నెలల్లో మరి సర్పంచ్ ఎన్నికలుంటున్నాయి. మీ తరపున మరి ఎవరిని ప్రపోజల్ చేస్తున్నారు? అసలు దాని గురించి ఏమన్నా, మరి ఒకవేళ ప్రపోజల్ చేస్తే ఎలా ఇంప్లిమెంటేషన్, అభివృద్ధి పదంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా మా వ్యక్తిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరుగుతుంది. గెలిపించడం కూడా జరుగుతది. మా గండ్ర సత్యన్న గారి ఆధ్వర్యంలో, మా గండ్ర సత్యన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పథకాలను, ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి, ఎప్పుడైనా సర్పంచ్ అనే వ్యక్తి ప్రజలకు మంచి చేయకుండా చెడు చేయొద్దు ముఖ్యంగా. ఎవరికి కూడా ఏమైనా అవసరం ఉంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి సర్పంచ్‌గా ఉంటే బాగుంటది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని నేను నమ్మకంగా, ధీమాగా చెప్పదలుచుకున్నాను. చూసారు గదా! మరి మన తిరుపతి గారు చెప్పినటువంటి ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది అనేది. సో, అలా ఒక సర్పంచి ఊరికి ఆదర్శంగా ఉండాలి. ఒక సర్పంచి ఒక ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలి. అలాంటి సర్పంచ్‌ని మరి ఈరోజు రానున్న ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపుతా అని మన తిరుపతి గారు చెప్పారు. సో, అదే విధంగా ఇప్పుడు రైతుల గురించి ఇలా చెప్పారు. బట్ మరి చైన్ 9 పాకలో ఉపాధి అవకాశాలు ఇంకా ఒక ఓన్లీ ఈ అగ్రికల్చర్ మీదనే గాకుండా ఇంకా వేరే ఉపాధి అవకాశాలేమన్నా ఉన్నాయా అండి? ఇక్కడ దాదాపుగా అగ్రికల్చర్ మీదనే ఎక్కువ ఉపాధి పొందే వాళ్ళున్నారు. చేతి వృత్తుల వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. వ్యవసాయం మీదనే ఎక్కువ ఆధారపడ్డ కుటుంబాలు 99% వ్యవసాయం మీదనే ఆధారపడ్డ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించినదే ఎక్కువ ఉపయోగపడుతది. ఇక్కడ వేరేదంటే కొంచెం తక్కువనే ఉపయోగపడుతది. వ్యవసాయానికి సంబంధించిందే బ్రహ్మాండంగా ఇక్కడ వ్యవసాయం, మన పత్తి గాని, మిర్చి గాని, వడ్లు గాని అనేక సమస్యల మీద రైతులను పోరాటం చేసినా కూడా వాళ్ళకు నీళ్ళు అందుబాటులో, కరెంట్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా నైన్పాకకు ఉన్నది. ఓకే. ఇప్పుడు ఒక చదువుకున్నటువంటి విద్యార్థులు, సో, వాళ్ళకు ఉపాధి మన ఏదైనా ఉందా ఈ ద 9 పాకలో? ఈ నైన్పాకలో లేదు గానీ, పక్కనే ఉన్న జెన్‌కోల గాని, లేకపోతే 100 పడకల హాస్పిటల్‌లో గాని, ఇవన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వంలో చాలా మంది పిల్లలు గూడా డిగ్రీలు, పీజీలు చేసి గత 10 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల క్రితం అయిపోయినోళ్ళు గాని, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అయిపోయినోళ్ళు గాని, చాలా మంది యువకులు ఖాళీగా ఉన్నారు. చాలా మంది గూడా పిల్లలు ఈ విలేజ్‌లనే కాదు, మండలంలో గూడా మత్తుకు బానిసై ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మత్తుకు బానిసలై చాలా మంది గూడా తాగుడుకు బానిసయ్యిర్రు. నేను ఒకటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా యువకులందరికీ గూడా. నేను గూడా చాలా మంది గూడా ఈ మత్తు నుంచి వదిలి రేపు ఉపాధి అవకాశాల కోసం, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి. మీరందరూ ఈ మత్తుకు దూరంగా ఉండి కేవలం ఉపాధి మీదనే, తల్లిదండ్రుల పోషణ మీదనే మీరు ఆలోచన చేసి, మీ భవిష్యత్తు మీద ఆలోచన చేసి మీరు ఈ మత్తుకు బానిస కావద్దని అందరిని, యువకులందరిని గూడా వేడుకోవడం జరుగుతది. చూసారా
చూసారండి. ఈ విధంగా ఒక ఉన్నతమైనటువంటి పదాలు, ఉన్నతమైనటువంటి పదాలు ఉపయోగించడం జరిగింది. అందుకే విద్య విద్య అనేది ఎంత ఇంపార్టెంటో విద్యను అభ్యసించి చేస్తున్నటువంటి విద్యార్థులు వారు పక్కదారిన పడుతున్నారు. ఎందుకు? మత్తు. ఆ మత్తును వదిలి మంచి ఉపాధి అవకాశాలు పొందే విధంగా కాంగ్రెస్ గవర్నమెంటు ప్రోత్సహిస్తుంది. మరి తిరుపతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క యువత మేల్కొని ఉపాధి అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు కొన్ని మన తిరుపతి గారు ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చేసినటువంటి విలేజ్‌కి గాని, మండలానికి గాని ఏదన్నా కొన్ని ఇక్కడ నేను సర్పంచ్ ఉండంగా వాటర్ సౌకర్యం చేయడం జరిగింది. గత 30, 40 సంవత్సరాల నుంచి కూడా వర్కోల పల్లెలకు రోడ్డు సౌకర్యం లేనిది కూడా వాళ్ళకు నడవడానికే బండ్లు పోవడానికి గ్రావెల్ రోడేసి వాళ్ళకు 30 సంవత్సరాల సమస్యను కూడా వర్కోలపల్లి నుంచి తీర్చడం జరిగింది. నేను సర్పంచ్ ఉండంగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం వాటర్ వచ్చే విధంగా వాటర్ సౌకర్యం చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మనం నిలబడే ప్లేస్ కూడా ఇదంతా కూడా నాదే. నా దగ్గర పిల్లలు రోజుకు 20 నుంచి 30 మెంబర్స్ వస్తారు. ఇక్కడ ఈ గ్రౌండ్ వచ్చేసి నా సొంత ల్యాండ్‌లో గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. 30 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు నా దగ్గర. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్, స్టేట్ వైస్‌గా సెలక్షన్ అయినోళ్ళు నా శిష్యులు ఉన్నారు. యువతకు కేవలం నేను ఏ రాజకీయంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా యువత కోసమే పనిచేస్తానని నేను చెప్పదలుచుకున్నాను. చూసారు కదండీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. అంటే విద్యాపరంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాడు. అదేవిధంగా ఆ విద్య ఎవరికైతే క్రీడా రంగంలో అవకాశం ఉంటదో వారిని కూడా ప్రోత్సహించి వివిధ రంగాల్లో అంటే నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని ఇట్లా వాళ్ళు ఏ విధంగా సెట్ అయితారో ఆ విధంగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉన్నత మహానుభావుడు మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఇంకా ఏదైనా విలేజ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారండి? ఇంకా ఏదైనా అదర్ దాన్ దిస్? విద్య గురించి చెప్పారు, ఉపాధి గురించి చెప్పారు, క్రీడ గురించి చెప్పారు, ఇంకా వ్యవసాయం గురించి చెప్పారు. మా విలేజ్‌లో వచ్చేసి వ్యవసాయం గాని, విద్య గాని, క్రీడా పరంగా అందరూ గూడా ముందుంటారు. అదే విధంగా భక్తిలో గూడా మా విలేజ్ నుంచి భక్తిలో గూడా ముందుంటారు. కోలాటమే గాని, భక్తి పాటలే గాని అనేక దాని మీద భక్తి పరంగా చాలా ముందుండే విలేజి. ఏ కార్యక్రమం తీసుకున్నా భక్తి పరంగా మా దగ్గర 100కు 100% సక్సెస్ అయితది. గత వేల సంవత్సరాల నుంచి కూడా నాపాక దేవాలయాన్ని గూడా అభివృద్ధి చేద్దామని గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో, మా సత్యన్న గారి నాయకత్వంలో నాపాక గుడిని గతంలో కంటే మెరుగ్గా కూడా తీర్చిదిద్దే దిశగా భక్తులందరికీ అందుబాటులో తీసుకొచ్చే దిశగా దాన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పదలుచుకున్నాం. ఓకే అండి. చూసారు గదా! అంటే ఇన్ని రకాలుగా వారు అధికారంలో ఉన్నా, లేకపోయినా తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు ఊరి కోసం. ఊరి కోసం, జనం కోసం ఇంత తాపత్రయపడేటువంటి వ్యక్తి మన ఈ నైన్‌పాకలో ఉండడం చాలా అదృష్టమని ఊరు ప్రజలు గూడా అంటున్నారు. అదే విధంగా నెక్స్ట్ వైద్యం ఎలా ఉంటుందండి ఇక్కడ మరి? ఇక్కడ వచ్చేసి 15, 14 కిలోమీటర్ల దూరంగా చిట్యాల మండలానికి పోవాలి వైద్యానికి పోవాలంటే. 12-14 కిలోమీటర్ల చిట్యాల మండలానికి పోవాలి. చిట్యాల మండలానికి పోతే కొంచెం అరకొర వసతులు ఉండే ఇంతకుముందు. మొన్ననే మా ఎమ్మెల్యే గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. అలా డాక్టర్లు కానీ, అందులో మౌలిక వసతులు కానీ మా ఎమ్మెల్యే గారు గతంలో నుంచి కూడా గత 10, 15 సంవత్సరాల నుంచి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ 100 పడకల హాస్పిటల్‌లో కూడా హాస్పిటల్ మీదనే కేవలం కరోనా వచ్చినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం రెమ్‌డెసివిర్ సూదులకు గానీ, కరోనా ఇంజెక్షన్‌లకు గానీ చాలా మంది కూడా లక్షలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు వదిలిన వాళ్ళున్నారు. కనీస వసతులు కూడా మన దగ్గర లేవు. ఆ వసతుల కోసమే డీఎంఎఫ్టీ నిధుల నుంచి మనకున్న జెన్‌కో గానీ, సింగరేణి నిధులతోని ఇక్కడ హాస్పిటల్‌లను అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతోని మా ఎమ్మెల్యే గారు పనిచేస్తారు. అదే లక్ష్యంతోని కూడా వైద్యం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే దిశగా మా నాయకత్వంలో, మా సత్తన్న గారి నాయకత్వంలో ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే దిశగా పనిచేస్తాం. ఓకే. ఇప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర నారాయణరావు గారు వారు ఎమ్మెల్యే కాకముందే కాకముందే నేను ఎమ్మెల్యే అయితే ఏమేమి పనులు చేస్తా ఫస్ట్ మెయిన్ థింగ్ వైద్యం గురించి వారు మాట ఇచ్చారు. ఆ మాట తప్పకుండా కంపల్సరీ వారు ప్రూవ్ చేశారు, చేస్తున్నారు కూడా. అదే విధంగా ఇంకా అదర్ దాన్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ బిల్డింగ్స్ కొత్తగా ఏమైనా కన్‌స్ట్రక్షన్ జరిగినాయండి? అదే ఇది గ్రామ పంచాయతీ గాని, విద్య చిన్నబడి అంటే
చిన్న ఉన్నత పాఠశాల గాని, అలాంటి పాఠశాల చిన్నయి ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడైతే ఈ 9.5 సంవత్సరాలు కాలేదు. మాకు గ్రామ పంచాయతీ భవనం అవసరమే. పశువులకు సంబంధించినది బిల్డింగ్ గూడా అవసరమే. ఇక్కడ మహిళా సంఘాలకు గూడా ఒక వేదిక అవసరమే. కుల సంఘాలకు గూడా వేదికలు అవసరమే ఈ విలేజ్‌లో. చానా భవనాలు గూడా ఈ ఊళ్ళో అవసరం ఉన్నాయి. చాలా మంది గూడా ఈ రైతులకు గాని కేవలం ఒక రైతు వేదిక ఒకటే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంకెలాంటి అభివృద్ధి గాని జరగలేదు. గతంలో ఈజీఎస్ పనిలోనే గూడా ఊళ్ళో రోడ్లు గాని, అనేక పనులు గూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినాయి గాని, ఈ తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినాయి. ఇంతవరకు కూడా ఈ విలేజ్‌లో ఒక డబుల్ బెడ్‌రూమ్ రాలే. ఇండ్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారు ఇక్కడ. రేషన్ కార్డు లేని నిరుపేదలు ఉన్నారు. కనీసం పెన్షన్ రానోళ్ళు భర్త చనిపోతే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి కూడా ఒక పెన్షన్ కూడా మంజూరు కాలే. ఎంత పెద్ద నాయకుడున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేసేవాడే నాయకుడే తప్ప పేరుకు చెప్పేవాడు ఎవడు కూడా నాయకుడు కాదు. రేపు నేను చేయకున్నా అంతే, ఎవరు చేయకున్నా కూడా అంతే అయితది. ప్రజలు తిరస్కరిస్తే ఎవడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఓకే. ఇలా అంటే ప్రతి నాయకుడు లక్ష్యం ఏంటంటే ప్రజలను పట్టించుకోవడం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం. ఇలా మౌలిక సదుపాయాలు కల్పించని నాయకుడు రేపు ఓటమి పాలు తప్పదు అని మన తిరుపతి గారు అంటున్నారు. అదేవిధంగా నైన్‌పాకలో ఏమైతే అభివృద్ధి పనులున్నాయో వారి తరపున అంటే మన జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం తరపున వారు పర్సనల్‌గా వ్యక్తిగతంగా మాట్లాడి చేపిస్తా అని గూడా ఈ రామప్ప టీవీ తరపున చెప్పారు. సో, ఓటు రామప్ప స్టూడియో.